ఫోన్పేలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే టెక్నికల్ ఇష్యూ అట్ యువర్ బ్రాంచ్ అని చూపిస్తుంది కదండి. దానికి రీజన్ ఏంటంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లోకి మే 2025లో విలీనం చేయడం జరిగింది. అందుకనే ఇంకా సప్తగిరి బ్యాంక్తో యూపీఐ ట్రాన్సాక్షన్స్, మొబైల్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవ్వదు. ఖాతాదారులకు కొత్త అకౌంట్ నెంబర్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది. ఇప్పుడు మనకి యూనియన్ బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫోన్పేలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేసుకోవాలి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ని ఎలా అన్లింక్ చేసుకోవాలి, ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ముందుగా ఫోన్పే ఓపెన్ చేయండి అన్నది చూద్దాం. పైన మై ప్రొఫైల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసి బాటమ్కి వెళ్ళిపోతే కనుక అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అన్లింక్ ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ చేసేసాం. ఇప్పుడు న్యూ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేద్దాం. యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద ప్రెస్ చేశాక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. సెట్ యూపీఐ పిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఏటీఎం కార్డులో లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అలానే ఎక్స్పైరీ డేట్ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ మన ఫోన్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీని సెండ్ చేస్తుంది. ఫోన్పే అది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు 4 డిజిట్ యూపీఐ పిన్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఒకసారి ఎంటర్ చేశాక మళ్ళీ సెకండ్ టైం కూడా అడుగుతుంది ఎంటర్ చేయమని. అప్పుడు కూడా సేమ్ అదే నెంబర్ ఎంటర్ చేసేయండి. అంతేనండి, యూపీఐ పిన్ సెట్ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసాం ఫోన్పేలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.